సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ యొక్క జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని, ఆ తర్వాత ఈ ధనస్థానంలో కేతువు, అష్టమంలో ఈ యొక్క రాహు, భాగ్యంలో కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి, రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, తర్వాత మనకి లాభములో రవి బుధ శుక్ర గ్రహాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్గా ఉన్నాయి. కాకపోతే ఈ సింహరాశి వాళ్ళకి మనకి జాతకపరంగా ఎలా ఉంటుందండి అని అంటే మనకి కాస్త మధ్యస్థంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. అందువలన శని ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు భార్య స్థానంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉంది కాబట్టి భార్య సంబంధమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని, ఆలోచన విధానము మిమ్మల్ని కంగారు పెడుతుంది అన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సాధారణంగా వీళ్ళు దయామయులు, జనరాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఈ ఇతరులకి అందరికీ కూడా, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి అందరికీ కూడా సహాయాలు చేయడం, దాని ద్వారా అనేకమైనటువంటి సమస్యల్ని కోరుకుని తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ధనం, ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల, ఇప్పుడు వీళ్ళ తాతగారి ఆస్తులు వీళ్ళు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళ తాతగారు, వాళ్ళ తరపు బంధువులు మరణించడం వల్ల, దూరపు బంధువుల మరణం వల్ల వీళ్ళకి ఆదాయం లేదా ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క షాపులు మనం తీసుకున్నప్పుడు కిరాణా షాపులు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్, నెయ్యలు, పూజా ఫలితాలు, పూజా స్టోన్స్, ఇవన్నీ కూడా మీరు కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతా కూడా ఈ యొక్క ఈ సింహరాశి ఆడవాళ్ళ మనస్తత్వాలని కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా పగ తీర్చుకోవాలనే కసితో ఉన్నప్పటికీ కూడా శత్రువుల పైన వీళ్ళకి ఈ నెల వాళ్ళ దయామయులు అవుతారనమాట. అలాగే శత్రువుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి స్వభావం ఈ యొక్క ఈ సింహరాశి వారికి ఈ నెలలో కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్యూషన్ సెంటర్లు, లాయర్లు, డాక్టర్లు, అలాగే ఈ యొక్క జర్నలిజం రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాల వల్ల మంచి లాభాలు అనేటటువంటివి గడించడం అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ యొక్క రాశి వాళ్ళకి సహజంగా చాదస్తం లేకపోయినప్పటికీ కూడా మరి సప్తమ స్థితిగతులైనటువంటి ఒకళ్ళు ఉన్నారు. ఆ గ్రహం ఏం చేస్తుందంటే వీళ్ళని వెంటాడుతూ ఉంటుందన్నమాట. అందువలన మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఆ గ్రహం ఎవరో కాదు, శనేశ్వరుడు, రాహువు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీపడి మనల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి. తీసుకున్న డబ్బులు ప్రజలు ఇవ్వకుండా ఉండడము, ఇలాగ ఏడిపించినప్పటికీ కూడా మీరు తీసుకున్నటువంటిది నిజాయితీగా మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీలు బ్రహ్మాండంగా మనసంతా కూడా ఉల్లాసంగా ఉంటారు. ప్రేమికులందరూ కూడా పర్వాలేదు అని అనిపించే విధంగా ఉంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి మనకి శని జపము, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలా. ఆ తర్వాత జమ్మి చెట్టు యొక్క వృక్షంలో ఉన్నటువంటి ఆకుని, అంటే మరీ ఎక్కువ ఆకులు కోసేయకుండా ఒకటి చిన్న లేత ఆకుల్ని తీసుకొని ఆ పరమేశ్వరుడికి దాన్ని సమర్పించి ఆ ఆకులను కనుక తిన్నట్లయితే మీకు సకల దోషాలు కూడా మీకు తొలగిపోయి బ్రహ్మాండంగా అవుతారు. శుభమస్తు.